ఐబొమ్మ రవి రిలీజ్ అయినట్టుగా బెయిల్ వచ్చినట్టుగా చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? మంచిదేనండి బయటకు వస్తే. ఎందుకంటే ఒక మంచి ఇంటెలిజెంట్ పర్సన్ అని చెప్పుకోవాలి. తను చేసింది తప్ప ఒప్ప అని పక్కకు పెడితే తన దగ్గర టెక్నాలజీ యూజ్ చేసుకునేటువంటి టెక్నిక్స్ ఉన్నాయి. సో అలాంటి మనిషి బయటికి వచ్చిండు అని అంటే మళ్ళీ దీని మీద ఏమైనా మళ్ళీ రిలీజ్ చేస్తాడా, ఇలాంటివి వెబ్సైట్లు ఏమైనా వదులుతాడా అనేటువంటి అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ గవర్నమెంటే తనని గుర్తించి తనకు చాలా టాలెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ యూటిలైజ్ చేసుకునేటట్టుగా తనని యూజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఒక ఆడియన్ గా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు రాజు బయటకు వచ్చిండు, పట్టాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. మరి అలా ఉండదు అన్న, ఎందుకంటే మర్చిపోయిల్లు చాలా మంది. ఇప్పుడు మనమే ఒక మనిషిని హైలైట్ చేయడం మనమే, మనిషిని తగ్గించడం మనమే. సో పట్టాభిషేకాలు ఏమి ఉండవు. కానీ ఇంకొకటి ఏంటంటే తన దగ్గర మంచి టాలెంట్ ఉంది. ఈ సినిమా వెబ్సైట్స్ మీద కాకుండా గవర్నమెంట్ యూజ్ అయ్యేటువంటి వెబ్సైట్స్ మీద తనని వర్క్ చేయించుకొని తనకంటే ఒక మంచి గుర్తింపునిస్తే తను ఖచ్చితంగా కష్టపడి మనకి యూజ్ అయ్యే విధంగానే ఉంటుంది తప్ప కానీ తను మిస్యూజ్ మాత్రం చేయడు. ఎందుకంటే గుర్తించగానే తను అందులోకి వెళ్ళాడనే విషయం మనం అందరం గమనించుకోవాలి. నేను ఇట్లాంటి విషయాన్ని చేసినది ఎందుకు అని అంటే నాకు గుర్తింపు లేదు కాబట్టి నేను వెళ్ళినా అని చెప్పేసి అనుకున్నాడు. ఇంకొకటి తనని పట్టుకున్న వదిలిన తన టీం చాలా ఉంది. ఒక్కడిని పట్టుకున్నంత మాత్రం టీం మొత్తం పట్టుకోలేదు కదా, వదులుతూనే ఉన్నారు. ఇప్పటికీ మనం సినిమాలు చూస్తూనే ఉన్నాము. ఐబొమ్మ రవి జైల్లో ఉన్నా కూడా మనం చాలా సినిమాలు ఇప్పటికీ రిలీజ్ అయినాయి, అన్ని చూసినాం మనం. సో ఐబొమ్మ రవి చేసిండు అనేది ఏం లేదు. తను ఒక బాణం వదిలిండు, అది స్ప్రెడ్ అవుతూనే ఉంది. దాన్ని ఆపలేరు ఎవరు కూడా. ఇంకా ఆ సంక్రాంతి టైంలో చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి. ఆ టైంలో ఐబొమ్మ రవి చాలా మంది గుర్తొచ్చిండు. ఇప్పుడు ఐబొమ్మ రవి వేలుతో బయటకు వచ్చింది కాబట్టి సైట్ ఓపెన్ చేస్తే బాగుంటుందా ఐబొమ్మ? అదే చెప్తున్నాను కదా, సైట్ ఓపెన్ చేసే కంటే వీళ్ళు మూవీ టికెట్ రేట్స్ కొంచెం తగ్గించో, లేకుంటే ఓటీటీలో వచ్చినప్పుడు ఆ ఓటీటీ ఛానల్స్ రేట్ తగ్గించో జనాలకి సినిమాని కొంచెం తక్కువ బడ్జెట్ లో అందిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఐబొమ్మ రవి ఒకవేళ వెబ్సైట్ వదులుతాడా అంటే అది ఆల్రెడీ వదులుతూనే ఉన్నారు, ఎవరు ఆపింది లేదని ఇప్పుడే చెప్పాను నేను. ఆల్రెడీ వదులుతూనే ఉన్నారు. పెద్ద పెద్ద సినిమాలు సంక్రాంతికి వచ్చినటువంటి సినిమాలు కూడా మనం అన్ని చూసాము, అన్ని బయటకు వచ్చాయి. అన్నిటి మీద కూడా మనం ఫస్ట్ డే రిలీజ్ అయిన రోజే, లాంచ్ అయిన రోజే సినిమాలు అన్ని వచ్చినాయి. సో ఐబొమ్మ రవి చేసింది ఏం లేదు కదా. ఐబొమ్మ రవి టీం ఉంది, ఆ టీం చేస్తున్నారు. ఒక్కడిని పట్టుకుంటే కదా టీంని మొత్తం పట్టుకుంటూనే ఆపినట్టు. సో మీరు ఐబొమ్మ రవిని మాత్రం ఆపలేరు అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఐబొమ్మ రవి మీద ఏకంగా సినిమాలు కూడా వస్తున్నాయి. సో ఎలా ఉండబోతుంది ఆ సినిమాలో, ఏ ఎఫెక్ట్ ఏ రకంగా ఉండబోతుంది? సినిమా వాళ్ళే వద్దన్నారు, ఐబొమ్మ రవిని ఎంకరేజ్ చేయలేదు. సినిమాలే వస్తున్నాయి మీద. సినిమా వాళ్ళే వద్దన్నారు. మరి సినిమా వాళ్ళే వద్దన్నప్పుడు సినిమా తీస్తా అనుకునే మనుషులు కూడా ఆపాలి కదా. ఆపలేకపోతున్నారు అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకటి చేసే తప్పుని ఆపగలం తప్ప కానీ చేసే పనిని మాత్రం ఎవరు ఆపలేం. ఎందుకంటే తన పని ముందుండి వెనుక నడిపిస్తున్నాడు ఆయన. సో తనని పట్టుకున్నంత మాత్రం ఆగిపోయింది లేదని ఇప్పటికీ అదే చెప్తున్నా. తనని పట్టుకున్నంత మాత్రం ఆగిపోయింది లేదు. ఒకవేళ తనకు మంచి అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆపేస్తాడు. మీరు ఒకవేళ మీ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వెబ్సైట్స్ లో మీరు యూజ్ చేసుకోవడానికి తన నాలెడ్జ్ ని, తన టెక్నిక్స్ ని మీరు యూజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆపేస్తాడు. కానీ ఒకవేళ తన గుర్తింపు రాకపోతే మాత్రం ఆపడం మాత్రం అసలు జరగదు. చాలా మంది అన్నొచ్చాడు, దేవుడు వచ్చాడు కామెంట్స్ చేస్తున్నారు. రాజు వచ్చాడు, పట్టాభిషేకం సిద్ధం చేసుకుంటారు. అవునండి, ఎందుకంటే చాలా మంది మొన్న సంక్రాంతికి చూసుకున్నట్లయితే దాదాపు 7 సినిమాల వరకు రిలీజ్ చేసినారండి. 7 సినిమాల టికెట్లు కౌంట్ చేసుకోండి. ఒక మనిషికి 500 రూపాయలు అంటే 7 సినిమాలకి 3500 రూపాయలు ఒక్క మనిషికి. అలా ఫ్యామిలీ మొత్తం వెళ్తే 20,000 25,000 కావాలి ఒక సంక్రాంతి మూమెంట్ లో సినిమాకి వెళ్ళాలంటే. అప్పుడు గుర్తొచ్చాడండి ఖచ్చితంగా ఐబొమ్మ రవి. అరే ఒకవేళ ఓటీటీలో నేను వదిలింటే, ఐబొమ్మలో వదిలింటే కనుక మనం ఫ్రీగా చూసేవాళ్ళం అని చెప్పి చాలా మందికి అందుకే రాజు అన్న పట్టాభిషేకం అనేటువంటి మాటలు వదులుతున్నారు. మీరు ఒకవేళ సినిమా టికెట్ రేట్ తగ్గించి, మీరు ఒకవేళ జిఎస్టీ ట్యాక్స్లు తగ్గించి సినిమా టికెట్స్ వదలండి, ఖచ్చితంగా మా మధ్యతరగతి కుటుంబం మొత్తం వెళ్ళి సినిమా హాల్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సినిమాలు చూస్తుంటారు. ఒక పాప్కార్న్ రేట్ 400 రూపాయల నుంచి 500 రూపాయల వరకు అమ్ముతున్నారు. హాఫ్ లీటర్ బాటిల్ మీరు 150 నుంచి 200 వరకు అమ్ముతున్నారు. అప్పుడు ఐబొమ్మ రవి ఖచ్చితంగా గుర్తొస్తాడు కదా. ఎందుకంటే మేము సినిమా థియేటర్లోకి వచ్చాం కాబట్టి ఇంత జిఎస్టీ పెట్టి మేము తాగుతున్నాం, తింటున్నాం అనే ఫీలింగ్ వచ్చింది. సో మీరు తక్కువ రేట్లో ఖచ్చితంగా వదలండి. మేము ఐబొమ్మ రవిని రాజుని చేయము, ఆయనకి పట్టాభిషేకాలు చేయము. ఇంకొకటి ఏంటంటే ఆయన జనాలకి ఒక మంచి చేసి చెప్పగానే జనాలకైతే ఏం మారిగా అనిపించలే. ఒకటి నష్టం జరిగింది, ప్రొడ్యూసర్లకు నష్టం జరిగింది. అదొక విషయం కూడా మనం చర్చించుకోవాలా. ప్రొడ్యూసర్లు కూడా మీరు వేల బడ్జెట్లు పెట్టి జనాలు ఎవరు అడగట్లేదు. సో లక్షల కోట్ల బడ్జెట్లు పెట్టి మీరు సినిమాలు ఏం తీయకండి. మీరు మీకు ఉన్నంతలోనే తక్కువలోనే మంచి కంటెంట్ ఉన్నటువంటి సినిమాని తీసి జనాలకు వదలండి. ఖచ్చితంగా కంటెంట్ ఉంటే క్లారిటీగా సినిమాని చూసి హిట్ చేస్తాం మేమంతా. అన్న నిజంగా రాజు తిరిగి వచ్చాడు, పట్టాభిషేకం మొదలు పెట్టండి అన్నట్టుగా ఒక బాహుబలి రేంజ్ లో మన ఎట్లయితే హీరో ఎంట్రీ ఇస్తాడో ఇప్పుడు ఆయన ఎంట్రీ చూసి చాలా మందికి హ్యాపీ ఫీల్ అయ్యారు. రీసెంట్ గా కొన్ని పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి. సో వాటిని చూడలేకపోయారు ప్రజలు. ఆ టైంలో చాలా మందికి ఐబొమ్మ రవి గుర్తొచ్చిండు, అరే మనడు ఉంటే బాగుండేది, ఇప్పుడు అద్భుతమైన సినిమాలు వచ్చేవి అన్న ఫీలింగ్ ఉండేది. సో ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడున్న స్ట్రాటజీలో ఆయనకున్న ఫాలోయింగ్, మార్కెట్ లో తన ఫాలోయింగ్ చూస్తే మైండ్ ఎగిరిపోతుంది. బీభత్సమైన ఫాలోయింగ్. ఒక్క హ్యాష్‌ట్యాగ్ ఐబొమ్మ రవి నువ్వు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో పెడితే బిలియన్స్ ఆఫ్ వ్యూస్ సత్తా, స్టామినా తనకుంది ఇప్పుడు. సో అవునని కాదని గతంలో అర్జసాయిన ఒక వ్యక్తి
ప్రజలకు సేవ చేసి ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి తనను ఏదో రకంగా డ్యామేజ్ చేయాలని చూశారు. కానీ తనకున్న పేరు తనకున్న చరిత్ర తగ్గదు కాబట్టి ఇక్కడున్న ఐబొమ్మ రవి ప్రజలకు ఉచితంగా సినిమా ఇచ్చాడు. సో ఇప్పుడు తన మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆదరణ చూసుకుంటే ఆయనకున్న వాల్యూ ఎక్కడ వెళ్ళిపోయింది. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. తను ఎప్పుడు వెళ్ళినా కూడా తను ఏ రకంగా ఉన్నా కూడా ఏ ఫీల్ ఉన్నా కూడా ప్రజలు స్వీకరిస్తారు. ఇందాక మీరు అన్నట్టుగానే సో ఇట్లాంటి వ్యక్తులని టాలెంట్ పర్సన్ అని కరెక్టివ్ వేలో వాడుకుంటే నా సామిరంగా దేశం ఎక్కడికో వెళ్తుంది. ఇట్లాంటి వాళ్ళని హ్యాకింగ్ లో మంచి మన అంటే బ్లాక్ హ్యాకింగ్ లో కాకుండా వైట్ హ్యాకింగ్ లో వాడి సో బ్లాక్ మనీ తీసేయటంలో కానీ సో ఈ కబ్జాదారుల యొక్క మొత్తం బయట గుంజటానికి కానీ కరెక్ట్ వాడితే నా సామిరంగా చాలా బాగుంటుంది. ఇది చెప్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు కరెక్ట్ సెట్ పర్సన్ అయినా నేను కరెక్ట్ వాడుకోండి. తెలంగాణలో మీరు చెప్తున్నా ఇటువంటి సైబర్ క్రైమ్స్ కానీ ఏమన్నా సరే తను దున్ని పారేస్తారు. ఇట్లాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయాలి, మనస్ఫూర్తి దొరుకుతున్నా. కానీ నాకు నమ్మకం ఉంది ఇట్లాంటి వ్యక్తులు మాత్రం సినిమా ఫీల్డ్ చూడు చాలా మంది ఈయన సినిమా వ్యతిరేకము, ఈయన పేరు మీద సినిమాలు వస్తున్నాయి, అది తన రేంజ్. అవునని కాదన్నా ఇట్లాంటి వ్యక్తులను కరెక్ట్ వేలో వాడాలని మనస్ఫూర్తి దొరుకుతుంది. సరే, మీరు అన్నట్టుగా అందరి కబ్జాదారులని, భూ కబ్జాదారులని అందరిని బయటికి లాగుతారు అంటున్నారు. మరి మీరు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి బయటికి లాగితే ఎట్లా? మరి తప్పే సోనే లాగుతారన్నా, నీయనేత నానేస్తారు. సో సీఎం కదా అని అంటే ఒక అవకాశం వస్తే తను వాడతారు. అవునని కాదన్నా. సో అవకాశం ఇస్తే మాత్రం యూటిలైజ్ చేసుకోవాలి అన్న కోరికను నేను కోరుకుంటున్నా. సరే, మరి ప్రొడ్యూసర్లు మాకు అన్యాయం జరిగింది, మేము దాని వల్ల చాలా నష్టపోయామని చెప్పేసి కూడా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే ఆయన కేసు వేసింది ప్రొడ్యూసర్స్. మరి ప్రొడ్యూసర్స్ కి ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలంటారు మీరు చెప్పినట్లయితే? సో అవునని కాదన్నా, ఇప్పుడు ఆయన ఒక ఫీల్డ్ కి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆ ఫీల్డ్ వాళ్ళు 100% వ్యతిరేకిస్తారు. కానీ ప్రజల్లో వెళ్ళాలైతే ఒక మంచి గుర్తింపు తనకుంది. ఈయన వల్ల మాకు న్యాయం జరిగిందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో మెజారిటీ ఎక్కడైనా సరే ఒక్క ఓటుతోనైనా గెలిచిన వాళ్ళు ఉన్నారు. సో ప్రజలు ఏంటంటే మెజారిటీ ఎవరికి ఎక్కువ ఉన్నదనే చూస్తారు కాబట్టి సో ప్రజల్లో ఒక మెప్పు ఉంది, తనకు ఒక ఆదరణ తనకు ఉంది కాబట్టి సో ఐబొమ్మ రవిని అంతా ఢీకొట్టడం చాలా కష్టము. ఒకవేళ తన సినిమా పరంగా తొక్కేస్తే ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాల్లో వస్తే మాత్రం కండు వేసి మన టికెట్ ఇస్తారు ఈయనకి. అట్లా స్థాయి తనకి. సో తన రేంజ్ అలాంటిది. ఇట్లాంటి వ్యక్తి మంచి పనిలో వాడుకుంటే చాలా బాగుంటది. ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇట్లాంటి వాళ్ళు వస్తే రాజకీయాలు చీడపురుగులను బయట తోలొచ్చు అన్నమాట. ఇట్లాంటి వ్యక్తులు రావాలి కూడా. ఈయననే ఒక పెద్ద చీడపురుగు సినిమా ఇండస్ట్రీకి అని చెప్పేసి అందరూ అనుకుంటుంటే రాజకీయాల్లోకి వచ్చి మరి ఈయన ఏం చేస్తాడు అనుకుంటున్నారు? చీడపురు అని కాదన్నా, అంటే ఒక్క ఉన్నంత కొట్టి లేనని కీయడం అనేది చీడపురు కాదు. అలాంటప్పుడు కిక్స్ మెట్ అటర్ ఫ్లాప్ అయ్యేది ఫస్ట్ లోనే. సో కిక్స్ నేను చూసి ఉంటారు. సో ఉన్న వాళ్ళతో కొట్టి లేనోళ్ళకి ఇచ్చేవాడు. అప్పుడు ఆయన కిక్ సినిమా పెద్ద హిట్ అయింది. సో చీడపురు అని కాదు. సో తను చేసిన పని కొంతమందికి మేలు జరిగింది, కొంతమంది బడ వాళ్ళకి అన్నం జరిగింది. అవునన్నా కాదన్నా, కానీ వాస్తవం చూసుకుంటే ప్రజలకైతే మంచి రెస్పాన్స్ ఉంది. నేను కూడా తను సపోర్ట్ ఇస్తలేదు. ఐబొమ్మ రవికి నేను అది చేయడమో తప్పు, నేను సపోర్ట్ ఇస్తలేదు. కానీ అట్లాంటి వ్యక్తిని కరెక్ట్ ప్లాట్ఫామ్ లో వాడుకుంటే నా సామిరంగా చాలా బాగుంటుంది. ఇట్లాంటి వాళ్ళు కదా మన ఇండియా కావాల్సింది. అప్పట్లో అబ్దుల్ కలాం చెప్పాడు లీడ్ ఇండియా 2020 అని. ఇప్పుడు వరకు కాలేకపోయింది. సో ఏంటంటే ఇట్లాంటి వ్యక్తిని కరెక్ట్ ప్రాపర్ వాడుకుంటే అద్భుతంగా. సరే, మీరు అన్ని విషయాలు మాట్లాడారు. సినిమా రంగంలో హీరో అంటున్నారు, రాజకీయ రంగంలో ఈయననే ఉండాలంటున్నారు, సైబర్ క్రైమ్ లో ఈయననే గవర్నమెంట్ వాడుకోవాలంటున్నారు. మరి ఈ మూడు ఒకేసారి ఎట్లా చేయగలుగుతారు ఆయన పోస్ట్ అని రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి యూజ్ అని చెప్తున్నా, అంతేగాని మూడుతో వాడకమని చెప్పట్లేదు కదా. సో గవర్నమెంట్ ఇట్లాంటి వ్యక్తిని కరెక్ట్ వేలో వాడుకోండి. గతంలో సింగమన సినిమా చూసాము, దాని సూర్య గారు ఇట్లనే ఒక హ్యాకింగ్ సంబంధించిన వ్యక్తి కరెక్ట్ ప్రాపర్ వాడుకోవాలి, ఒక ఆపరేషన్ సక్సెస్ చేయగలదు అనమాట. సో ఇట్లాంటి వ్యక్తి కరెక్ట్. గతంలో సింగం 1, సింగం 2, సింగం 3 కూడా వచ్చినాయి కదా. ఇప్పుడు ఈయనతో ఏమన్నా సింగం 4, సింగం 5 వస్తాయంట. వస్తే ప్రొడ్యూసర్ వస్తే పెడితే బాగుంటది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో. ఐబొమ్మ రవి గారు తిరిగి వచ్చారు, రిలీజ్ అయ్యాడు, మళ్ళీ ఐబొమ్మ పోయింది, మళ్ళీ ఐబొమ్మ వస్తుందా రాదా అనేది వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నామండి. నేనే కాదు, ప్రతి ఒక్క సామాన్యుడు, ప్రతి ఒక్క పేదవాళ్ళు, ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడేవాళ్ళు ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఐబొమ్మ రవి గారి వల్ల ఐబొమ్మ అనేది రావడం లేదు. ఐబొమ్మ అనేది ఏ సినిమా రిలీజ్ అయినా బెస్ట్ క్వాలిటీ HD క్వాలిటీలో వచ్చేది. ఇప్పుడు మూవీ రూల్స్ లో వస్తుంది కానీ అది క్వాలిటీ లేదు, ఏమీ లేదు. బొమ్మ అంతా బ్లర్, అందులోకెళ్ళి మధ్యలోకెళ్ళి నడుచుకుంటూ పోతున్నారు. ఆ ముఖంలో ఏదో వాటర్ మార్క్ వస్తుంది, ఫేస్ కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. దీని విషయంలో మేము చాలా బాధపడుతున్నాము. నాకైతే ఫస్ట్ ఎవరికైనా ఆనందపడ్డారో లేదో కానీ నేనైతే చాలా ఆనందపడ్డాను. ఐబొమ్మ రవి అన్న, ఐ లవ్ యూ అన్న. ఎందుకంటే మీరు వచ్చారు, మాకు ధైర్యం వచ్చింది. మళ్ళీ ఐబొమ్మ కాకుండా ఐబొమ్మ లాంటిది వేరే సైట్ ఏమన్నా ఓపెన్ చేస్తున్నారా, వెయిట్ చేస్తున్నాము. లేదా ఐబొమ్మనే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారా? ఏ 2.0 ఐబొమ్మ 2.0 రిలీజ్ చేస్తున్నారా? ఇప్పుడు లాస్ట్ టైం ఏంటంటే రిలీజ్ అయిన 3 days 2 days వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అయిన 1 hour వస్తుందా? మా యొక్క క్వశ్చన్ మార్క్స్ ఇలా ఉన్నాయి. కానీ ఐబొమ్మ లాంటిది కాకుండా ఇప్పుడు ఏంది జీ తెలుగు కానీ అండ్ అమెజాన్ ప్రైమ్ కానీ ఆ టైప్ క్వాలిటీ కావాలన్న మా కోసం ఈసారి. మా యొక్క కోరికలు మామూలుగా లేవు.
ఎవరు ఏమనుకున్నా ఏమన్నా సరే ఇది మాత్రం ప్రతి ఒక్క సామాన్యుడు ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయాలి. సపోర్ట్ చేయట్లేదన్నా. మాలాంటి వాళ్ళు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే ఒక్క టికెట్ 500 1000 రూపాయలు పెడుతున్నారన్న. ఆ డబ్బులు పెట్టి మేము సినిమా చూడాలంటే మేము ఒక్కని చూడలేం కదా. ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఏంది ఒక్క టికెట్ 500 లేదా పాప్కార్న్ ఉందామంటే ఆ రేట్లు. ఒక్కొక్క సినిమాకి వెళ్తే ఫ్యామిలీతో వెళ్తే 4000 5000 అయిపోతున్నాయి అంట. మా శాలరీ ఎంత అన్న 15000 శాలరీ 15000 రూపాయల సినిమాకి వెళ్ళాలంటే మాత్రం కావట్లేదన్న. అందుకని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని ఇంట్లో కూర్చొని ఆ సినిమా టీవీలో పెట్టుకొని అదే డబ్బులతోటి చికెన్ మటన్ తెచ్చుకొని కూర్చొని తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చూస్తామన్నా. అంతేగాని థియేటర్కి వెళ్ళి చూడాలంటే మాకు కావట్లేదు. రేట్లు విపరీతంగా పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. మాలాంటి సామాన్యులు ఎలా చూస్తారు సినిమాలు? ఐబొమ్మ ఉన్న రోజులు మాకు చాలా హ్యాపీగా ఉండే. అమెజాన్ కొనాలన్నా కూడా దానికి ఎంత 1000 రూపాయలు 2000 రూపాయలు ఉంది. ఇతరులు అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ మేము ఎడగొంటాము ఏం తీసుకుంటాం కావు మాతోటి. అని ఐబొమ్మ రవికి అలు పెరిగిన అభిమానం పెరిగింది, చాలా గుర్తింపు కూడా వచ్చింది. సో ఇట్లాంటి వ్యక్తి అంటే సినిమా రంగంలో వస్తే చాలా బాగుంటదని చాలా మంది అంటారు. మీరేం చెప్తారు? సినిమా రంగంలో వచ్చినా ఎందుకంటే అతను చేసిన సేవ అతను చేసి ప్రతి ఒక్కరు అతను ఐబొమ్మ రవి ఇప్పటి వరకు ఎవరి దగ్గర కానీ ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయలేదు, 1 రూపీ కూడా అడగలేదు. అతను ఏ లాభం లేకుండా అతను మన కోసం ఒక ఐబొమ్మ రూపంలో మన కోసం ఎన్నో సినిమాలు చూశారు. మీరు కూడా చూశారు సినిమాలు, మీరు ఒప్పుకోవట్లేదు, మీరు చూశారు కదా. ప్రతి ఒక్కరు చూశారు. చూసిన వాళ్ళందరూ ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా ఈ రోజు రిలీజ్ అయినాక నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ అనిపించింది. ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క సామాన్యులు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఐబొమ్మ రవి అంటాడు ఇంకా ఏదో చేస్తున్నాడు, మా కోసం ఏదో చేస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. అని ఐబొమ్మ రవి యుద్ధం చేసింది మన సినిమా వాళ్ళ మీద. సినిమా వాళ్ళే ఇప్పుడు ఐబొమ్మ రవి మీద సినిమా తీస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? కానీ ఐబొమ్మ రవిని డైవర్ట్ చేయడానికి ఒక సినిమా హీరో అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అతను సినిమా తీయకపోవచ్చు, మళ్ళీ ఏదో ఒక సైట్ అనేది తీసుకొస్తా అని చెప్పి నేను అనుకుంటున్నాను. అతను ఇప్పుడు ఏ సైట్ క్రియేట్ చేసినా ఆ సైట్ ని కనుగొనాలి అంటే ఇప్పుడు ఎవరి తరం కాదు. ప్రజెంట్ ఉన్న మూవీ రూల్స్ అనేది ఇప్పుడు కనిపెట్టలేకపోయారు. ఐబొమ్మ అనేది వాళ్ళ సొంత భార్య పట్టించింది అని చెప్పారు. దాని విషయంలో దొరికారు అంతేగాని ఇప్పుడు ప్రజెంట్ వేరే సైట్ ఓపెన్ చేస్తే మాత్రం దొరికించుకోవాలంటే ఎవరి తరం కాదు. అని చివరిగా ఐబొమ్మ రవి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చివరిగా ఐబొమ్మ రవి బయటకు వెళ్ళినందుకు ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే కాదు ప్రతి ఒక్క సామాన్యుడు ప్రతి ఒక్క బ్యాచిలర్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మా గెస్సింగ్ ఏంటంటే మళ్ళీ ఏదో ఒక సైట్ వస్తుందని చెప్పేసి మా గెస్సింగ్. ఒకవేళ ఏ సైట్ వచ్చినా కూడా ఐబొమ్మ రవి అని కనుక్కోవాలంటే కూడా మీతో కాదండి. ఐబొమ్మ రవి అన్న మా కోసం మళ్ళీ ఏదో ఒక సైట్ కావాలన్నా ప్లీజ్ అన్న దండం పెడతా ప్లీజ్. డైవర్ట్ అవ్వరు. ఇప్పుడు సినిమా హీరో అయినా సినిమా తీసినా సపరేట్ ఒక సైట్ ఉంటుంది, అది మాత్రం పక్కా. ఖచ్చితంగా వెళ్తాం. నన్ను అరెస్ట్ చేసినా పర్లేదన్న, నేను కూడా పోలీస్ స్టేషన్ పోతాను. రాజు వచ్చాడు, రారాజు తిరిగి వచ్చాడు, పట్టాభిషేకం మొదలు పెట్టాను డైలాగ్ చెప్పు. నేను స్టార్టింగ్ రాజు వచ్చాడు పట్టాభిషేకం మొదలు పెట్టారు. ఐబొమ్మ రవి వచ్చాడు, కమ్ బ్యాక్ ఇచ్చాడు. మామూలుగా ప్రతి ఒక్కరు తగ్గేదే అనుకుంటే అందరూ ఊపిరి పీల్చుకోండి. వచ్చాడు ఐబొమ్మ రవి. రీసెంట్ గానే మనం చూసాం ఐబొమ్మ రవి తను చేసిన విషయాల మీద తను అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈ రోజు తన బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. చాలా మంది సోషల్ మీడియాలో కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? సో ఒకటి ఆనందం అని చెప్పాలి, 2 బాధ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఏదైతే చిన్న ఛానల్స్ అయి ఉండొచ్చు, పెద్ద ఛానల్స్ అయి ఉండొచ్చు, థియేటర్స్ మూవీస్ అయి ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, కానీ ఎంతో కష్టపడి డైరెక్టర్ అనే వాళ్ళు ప్రొడ్యూసింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకంటూ ఒక హోప్ తోనే తీస్తారు పబ్లిక్ లోకి మంచి టాపిక్స్ తీసుకురావాలని. వాళ్ళు ఐబొమ్మ అని చెప్పేసి వాళ్ళు ఎమ్మటే రిలీజ్ చేస్తే వాళ్ళు కూడా తడిగుడ్డేసుకోవాల్సిందే కదా. సో అది ప్రాపర్ కాదు. సినిమా వాళ్ళు కూడా థియేటర్ లో పాప్కార్న్ రేట్ పెంచడాలు కానీ సో ఏదైనా స్నాక్స్ ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్లీ అయితే టికెట్ రేట్స్ అయితే చాలా ఉన్నాయి. సో అట్లా కాకుండా నా నుంచి నేను కోరుకునేది ఒకటి ఏంటంటే అందరికి రీజనబుల్ గా ఉండాలి, ప్రతి ఒక్కరు సినిమా చూడాలి, మంచి టాపిక్స్ అయి ఉండాలి, అండ్ తీసిన వాళ్ళకి బాగుండాలి, చూసే వాళ్ళకి బాగుండాలి. ఐబొమ్మ రవి చాలా టాలెంటెడ్ పర్సన్. ఇలాంటి పర్సన్ కరెక్ట్ వాడుకుంటే
మన అంటే స్టేట్ పర్పస్ కలిగి వాడుకుంటే చాలా బాగుంటుందని చాలా మంది అంటారు. అవునవును, చాలా తనైతే చాలా టాలెంటెడ్ అని నేను కూడా విన్నాను. అండ్ అరెస్ట్ అయిన కారణం ఏంటంటే వాళ్ళ వెనుకున్న కష్టం గుర్తించకుండా ఈయన ఇట్లా రిలీజ్ చేస్తే మా రేటింగ్ పడిపోతుంది అనేసి ఇట్లా అని చాలా జనాలలో నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. సో నెగిటివ్ కంటే పాజిటివ్ ఇంతకు ముందు ఎక్కువ ఉంది. సో ఇప్పుడు నెగిటివ్ వచ్చేసింది తను అరెస్ట్ అవ్వడం వల్ల. సో ఎందుకంటే అందరికీ అనుకూలంగా ఉండాలి, అది సినిమా అయినా కావచ్చు. పాప్కార్న్ గురించి కూడా ఇప్పుడు మీరు ఒకటి కంపేర్ చేశారు. సో దాంతో పోల్చుకుంటే మాత్రము సినిమా టికెట్స్ అనేవి కూడా రీజనబుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే సినిమా వాళ్ళే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయించారు. ఇప్పుడు సినిమా వాళ్ళే తన పేరు మీద సినిమా తీస్తున్నారు. ఏం చెప్పవచ్చు? అందరికీ నేను చెప్పాల్సింది అయితే ఒకటేమా, అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరు సినిమాలను చూడాలి. అలా అని తను కూడా చాలా టాలెంటెడ్ పర్సన్. మీరు ఇప్పుడు ఐబొమ్మ అనేది కూడా, ఎందుకంటే అది లేకపోతే మనం కూడా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళాలంటే వెళ్ళలేరు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఏజ్ అందరూ ఉంటారు కదా. సో అది ఉండడం బట్టే మనం ఇంట్లో హ్యాపీగా కూర్చొని చూస్తున్నాం కదా. సో దాంతో మనకి సంతోషం ఉంది. అండ్ అట్ ఎ టైం వాళ్ళు తీసిన వాళ్ళు కూడా వాళ్ళు లాస్ లో ఉండకూడదు. కాబట్టి కొంచెం రెండు చూస్ చేసుకుంటే బ్యాలెన్స్డ్ గా ఉంటే బాగుంటుంది. ప్రొడ్యూసర్స్ బడ్జెట్ పెరగడం వల్లనే మేము టికెట్ రేట్లు పెంచుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమంటారు? ప్రొడ్యూసర్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్యాడింగ్ వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు అయితే ఫ్రీగా చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే దాని వెనక కష్టం కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు పెట్టారు అంటే ప్రొడ్యూసింగ్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు పబ్లిక్ మీరు మనం చూస్తూనే ఉంటేనే వాళ్ళకి రివ్యూస్ అనేవి ఉంటాయి. సో నేనేమంటాను అంటే వాళ్ళు ఒకటి, ఇప్పుడు బాలేబాబు గారు ఉన్నారు, చిన్న ఆర్టిస్టులు ఉన్నారు, ఆయన మూవీకి చాలా ఉంటుంది, రిమైనింగ్ వాళ్ళకి ఉండదు. ఎందుకు అంటే ఆయన పబ్లిక్ లో అంత పేరు పొందున్నాడు. అండ్ అతను సార్ రెమ్యునరేషన్ కూడా అలానే ఉంటుంది. అండ్ తీసే లొకేషన్స్ కానీ వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ కానీ ప్రతిదీ కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి కంపేర్ చేయలేము బడ్జెట్ వైజ్ గా. ఇప్పుడు ఫైనల్ గా ఐబొమ్మ రవి హీరోనా విలనా అంటే మీరేం చెప్తారు? రెండు అని చెప్తాను. ఎవరికి హీరో ఎవరికి విలన్? పాజిటివ్ గా ఉన్న వాళ్ళకైతే హీరో అవుతాడు, నెగిటివ్ గా ఉన్న వాళ్ళకైతే విలన్ అవుతాడు. సో రెండు ఉండాలి, పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలి. అప్పుడే లైఫ్ అనేది తెలుస్తుంది మనకి కూడా. ఐబొమ్మ రవికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇలాంటి వ్యక్తి కరెక్ట్ గా రాజకీయాలకు వస్తే బాగుంటుందని చాలా మంది అంటారు. మీరేం చెప్తారు? రాజకీయాలకి దీనికి అసలు సంబంధమే లేదు. సో ఇప్పుడు మనకి ఏదైతే చెయ్యాలని ఉందో అది చేసుకుంటూ వెళ్తేనే మన ప్రొఫెషన్ అనేది స్టాండర్డ్ గా ఒక బౌండ్ గా ఉంటుంది. సో మనకున్న దాన్ని వదిలేసి కొత్తగా పొలిటీషియన్స్ పాలిటిక్స్ లో వెళ్తారంటే ఇట్ వాజ్ నాట్ కరెక్ట్. ఐ థింక్ ఎలా వస్తారంటే ఆయన చేసింది మంచిగా కదా, ఇప్పుడు ప్రపంచానికి చేసింది మంచి కదా. ఒక నిరుపేద కుటుంబం ఇప్పుడు సినిమాకి వెళ్ళాలన్నా సినిమా రేట్లు అన్ని, సినిమాకి వెళ్ళాలన్నా సినిమా పాప్కార్న్ రేట్లు, ఏదైనా వాటర్ బాటిల్ అయినా, ఏదైనా స్టోరీ ఏదైనా సరే అన్ని రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అలాంటిది ఐబొమ్మ రవి ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే సినిమా రేట్లు ఎక్కువైనా పర్లేదు, నేను తగ్గిస్తానే ఒక ధైర్యంతో నేను మీ ముందుకు వస్తానే చెప్తున్నాడు. దాని తప్పేముంది? ఇప్పుడు అయినా ఆయనకి బెయిల్ వచ్చింది. ఇప్పుడు అయినా మాట్లాడి పేదవాళ్ళు ఉంటాము, సినిమాకి ఇప్పుడు 500 1000 రూపాయలు పెడతారు టికెట్. మనం ఎట్లా అవుతాం? పేదవాళ్ళం పోలేం కదా. మళ్ళీ ఆయన ఏం చేసినా, అరెస్ట్ చేసినా, బెయిల్ చేసినా, ఎక్కడ తీసుకెళ్ళినా కూడా నేనున్న ధైర్యం మన ముందుకు వస్తున్నాడు ఐబొమ్మ రవి. సో ఐబొమ్మ రవికి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చింది. సో ఎలా ఉండబోతుంది ఫ్యాన్స్ ఫాలోయింగ్? అట్లనే ఉంటుందా, మళ్ళీ పడిపోయే ఛాన్స్ ఉంటారు? అసలు ఏం పడిపోదన్నా, నేను ఒకటే చెప్తున్నా. ఆయనకి ఎన్ని అరెస్ట్ గానీ, జైలు గానీ, ఎక్కడ 10 సంవత్సరాలు ఎక్కడ వేసినా కూడా మళ్ళా ఇప్పుడు ఏదైనా మనకు ఇబ్బంది కష్టాలు ఉన్నామనుకో, నేనున్నా, ధైర్యంగా నేనున్నా, మీరేం తీసుకోవడకండి, నేను చూసుకుంటానే చెప్తున్నాను. ఇంకేం కావాలి అంతకంటే? అభిమానులు కానీ, ఫ్యాన్స్ కానీ ఏం కావాలి? ఏం లేదు కదా. ఆయన ఇప్పుడేంది గూగుల్లో మన ఐబొమ్మ రవి మొత్తం సినిమాలు ఆయన రిలీజ్ చేస్తుండ్రు, మంచిదే కదా. మనం థియేటర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఒక ఇంట్లో ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే ఎంత? ఇప్పుడు 3000 ఖర్చు అవుతుంది. అది ఒక రోజు పనికి వస్తే 1000 రూపాయలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి మనీ? ఆయన చేసేది కరెక్టే కదా. ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఉంటారు, వాళ్ళు 1000 కోట్లు తీసుకొని సినిమా ఇస్తారు. మనసులు ఎట్లా వస్తారు? చూడలేం కదా. ఆయన చేసే కరెక్ట్, వాళ్ళకి ఇచ్చిన ఇస్తాను కరెక్ట్. సరైన మొగుడు ఎవరంటే ఐబొమ్మ రవి. మళ్ళీ వచ్చిన ఆయన ఎవ్వరు ఏం చేయరు. అరెస్ట్ కానీ, జైలు కానీ ఎవ్వరు తీసుకెళ్ళినా, కోర్టు తీసుకెళ్ళినా ఎవ్వరు ఏం చేయలేరు. మళ్ళీ తిరిగి వస్తారు. అని ఆల్రెడీ వచ్చిండు, ఆయన బెయిల్ మీద వచ్చిండు. మళ్ళీ ఇంకెవరు ఏం చేస్తారు? ఎవరు చేసినా ఎవరు ఏం చేయరు. ఐబొమ్మ రవి గురించి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తారు అంటే ఇప్పుడు చెప్తున్నా కదా, ఆయన చేసేది ప్రజలకు మంచిదే. ఫ్యాన్స్ కానీ, అభిమానులు కానీ చేసేది మంచిదే. చెడు ఏం చేయరు. రవి హీరోనా విలనా? ఆయన హీరోనా విలో అని ఆల్రెడీ మొత్తం ప్రపంచం అనేది తెలిసింది. ఆయన హీరోలను ఆయనకున్న తెలివి బట్టి మొత్తం చూస్తే ప్రపంచాన్ని ఏలేయచ్చు. ఎందుకంటే ఆయన చేసేది మంచిది అన్న. ప్రపంచాన్ని ఎక్కడైనా సరే ఆయన చేసే మంచి, చెడు చేయట్లేదు. మన దగ్గర డబ్బులు లేవంటే ఆయన మన ఇది సినిమాలు ఫోన్లో యాడ్ చేస్తుండ్రు గూగుల్లో. దాన్ని బట్టి మనం థియేటర్కి వెళ్ళిన అవసరం లేదు. ఇప్పుడు అదే రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు కోట్లు కూడా చూస్తుంటారు, మనకు 1 రూపాయి ఇస్తారా? ఇయ్యరు కదా. మరి ఈయన చేసే కరెక్ట్, అసలు ఈయననే కరెక్ట్.
ఇప్పుడు ఐబొమ్మ రవిని సరిగా వాడుకోవాలి, సరిగా వాడుకుంటే రాజకీయాలు ఉన్నటువంటి కొంతమంది బడబాబుల యొక్క బ్లాక్ మనీ బయటకు వస్తుంది, కుట్రలు వేసే వాళ్ళ మొత్తం బయటకు వస్తాయి, తను కరెక్ట్ వాడుకోవాలని చాలా మంది కామెంట్ పెడుతున్నారు. మీరేం చెప్తారు? అదేం పెట్టాను కానీ ఆయన ఎందుకు ఎవరు వాడుకున్నా ఎవరు ఏం చేయలేరు ఆయన చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ భార్య కూడా విడాకులు ఇచ్చి పోయింది. దాన్ని ఎవరేం చేస్తారో ఎవరేం చేయలేదు. మనం అవసరం అయితే మళ్ళీ పెళ్లి చేస్తాడు, మళ్ళీ ఇంకో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఇప్పుడు ఆయన ఏంది వచ్చినాక ఎవరైనా చేస్తున్నా ఏం చేయరు. ఆయన కూడా ఇప్పుడు చేసే పని చేస్తుంటే కంటిన్యూ అది నడుస్తూ ఉంటుంది. దాన్ని ఎవరు ఆపరు. పోలీసులు వచ్చినా జైలు వచ్చి నేను అండ్ ఇప్పుడు ఐబొమ్మ రవి తన సినిమాకి వ్యతిరేకంగా ఉన్నాడు. సినిమా వాళ్ళు తను అరెస్ట్ చేయించారు. ఇప్పుడు ఐబొమ్మ రవి మీదనే సినిమా తీస్తున్నారు. అంటే ఏం చెప్పదలుచుకోరు వాళ్ళు? ఇప్పుడు ఏంది అర్థం కాలేదు మళ్ళీ సార్. ఐబొమ్మ రవి సినిమాకి వ్యతిరేకంగా ఉన్నాడు. సినిమా వాళ్ళు తనని అరెస్ట్ చేయించారు. ఇప్పుడు సినిమా వాళ్ళే ఐబొమ్మ రవి అని సినిమా పెడుతున్నారు, సినిమా తీస్తున్నారు. ఏం చెప్తారు? ఒకటే మాట, ఐబొమ్మ రవి గురించి ఎవరైనా ఎక్కువ మాడితే సినిమా డైరెక్టర్ ఉంటారు కదా, ప్రొడ్యూసర్ డైరెక్టర్లు తమిళ ఉన్నారు కదా, ఐబొమ్మ రవి అరెస్ట్ చేస్తాడు. ఆయన చేసే మంచి వీళ్ళు అరెస్ట్ చేస్తుంది కదా. ఇప్పుడు ఈయన చేసే మంచిది ఇప్పుడు ఐబొమ్మ రవి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తాడు ఎక్కువ మాట. మరి వాళ్ళు కోట్లు దోచుకున్నప్పుడు ఈ ఐబొమ్మ రవి గుర్తురాలే. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నిరుపేద కుటుంబాలకు అనే గూగుల్లో సినిమాలు తీస్తున్నాడు. తప్పింది మనంటూ ఇట్లా బతకాలే చెప్పు నువ్వే. ఐబొమ్మ బయోగ్రఫీ రాబోతుంది అంట, మరి ఎలా ఉండబోతుంది అది? ఇదే బయోగ్రఫీ ఎలా ఉండబోతుంది ఏం చెప్పు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. దాని తప్పేం అసంటోళ్ళకు వాళ్ళకి ఇసంటోళ్ళే కరెక్ట్ అన్న. మనసులో ఏం చేయలేం, ఇసంటోళ్ళే కరెక్ట్. ప్రపంచానికి మొత్తం తెలిసిన ఐబొమ్మ రావు ఒక్కడే. ఇంతవరకు ఎవరు ప్రపంచంలో ఎవరు చేయలే, నేను ఒక్కరు చేసిన ఐబొమ్మ రావు చేసింది కరెక్టే. దీనిలో తప్పేం లేదు. అది ఐబొమ్మ రావుని కలిసే అవకాశం వస్తే కలుస్తాను. ఆయనతో కలిసి ఒక ఫోటో దిగాలని ఉంది అంతే. మొన్న కూకట్పల్లి ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు జరిగింది, నేను వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళాను. ఒకసారి కలిస్తే మనతో ఫోటో దిగాలని ఉంది.